వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనంతో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు ఇది కొనసాగుతుందని పేర్కొంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో కూడా అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ విశాఖ నుంచి అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో కొద్దిసేపటి క్రితమే అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర ఒడిశా తీరానికి దగ్గరలో అల్పపీడనం ఏర్పడినట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఉత్తర కోస్తా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కుండపోత వాన కురుస్తుంది. నిన్న రాత్రి నుంచి ఎడతెగని వానతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెద్ద ఎత్తున రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి. సముద్ర వాతావరణం కూడా అత్యంత అలజడిగా మారినటువంటి నేపథ్యంలోనే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రానున్నటువంటి 3 రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యంతో పాటు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈరోజు రేపు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండబోతున్నాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా వర్షాలు కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అల్పపీడనం రానున్నటువంటి 24 గంటల్లో క్రమంగా బలపడేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉత్తర కోస్తాలో చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. తీరం వెంబడి గాలుల వేగం కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలతో పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. మరోవైపు రానున్నటువంటి 3 రోజుల పాటు వర్షాలు కురవనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పటికే వాతావరణ శాఖతో పాటు విపత్తు నిర్వహణ శాఖ కూడా అలర్ట్స్ జారీ చేసింది. విశాఖపట్నం ముఖ్యంగా చూసుకుంటే ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు పూర్తిగా తీరం పలు చోట్ల కోతకు గురైనటువంటి పరిస్థితి. అలలు ఎగసి పడుతున్నాయి. పెద్ద ఎత్తున సముద్రం కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక అల్పపీడన ప్రభావంతో నిన్న రాత్రి నుంచి ఎడతెగని వాన కురుస్తోంది. రానున్నటువంటి 3 రోజుల పాటు వర్షాలు ఇదే మాదిరిగా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి జిల్లాలన్నిటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 3 రోజుల నుంచి 4 రోజుల పాటు తెలంగాణలో కూడా వర్షాలు కొనసాగబోతున్నాయి. అయితే మొత్తంగా చూస్తే కనుక అల్పపీడనం 24 గంటల తర్వాత క్రమంగా బలపడి ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పూర్తిగా బలహీనపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా వర్షాలు కొనసాగబోతున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు వచ్చేటువంటి రాకపోకల్లో కూడా తీవ్రమైనటువంటి అంతరాయం కనిపిస్తోంది. ఈ వర్షాలు అయితే మరో 3 రోజుల పాటు కొనసాగబోతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖతో పాటు రెవెన్యూ యంత్రాంగం కూడా సూచిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ సాగర్ తీరం నుంచి.